ఈ భూమి మీదే అత్యంత ఖరీదైన స్థలం ఏంటో చెప్పండి. కాస్ట్లీయెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సెమిటరీ. శ్మశానము అనేది కాస్ట్లీయెస్ట్ ప్లేస్ అంట. ఎన్నో గొప్ప ఆవిష్కరణలు చేయాల్సిన వ్యక్తులు, ఎన్నో గొప్ప అద్భుతాలు సృష్టించాల్సిన వ్యక్తులు, ఎంతో అద్భుతంగా దేవుడి చేత సృష్టించబడినటువంటి మనుషులు ఆ శక్తి సామర్థ్యాలు బయటికి తీసుకురాకుండానే, తెలుసుకోకుండానే వెళ్ళి పడుకున్నారు. శ్మశానమే చాలా కాస్ట్లీయెస్ట్ ప్లేస్. అక్కడ పడుకున్న వ్యక్తులు అంత తొందరగా పడుకోవాల్సిన వాళ్ళు కాదు, పోయి వాళ్ళు ఎన్నో సాధించాల్సిన వాళ్ళు, వాళ్ళని ఎంతో తెలుసుకోవాల్సిన వాళ్ళు, వాళ్ళలో ఎన్నో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, అవి బయటికి రాకుండానే చనిపోయారు. నేను చెప్తున్నా, అత్యంత కాస్ట్లీ ఏంటి ఈ సమాజంలో, మానవ లోకంలో అంటే మీరే కాస్ట్లీ వ్యక్తులు. దేవుడు మిమ్మల్ని అలా సృష్టించాడు. ఎన్నో గొప్ప అద్భుతమైన శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నాయి, నైపుణ్యాలు ఉన్నాయి. మీరు సాధారణమైన వ్యక్తులు కాదు. కులము, మతము, ఈ తారతమ్యతలు సమాజంలో ఏం చేశాయంటే మనిషి శక్తి సామర్థ్యాలను తొక్కివేశాయి. కానీ నేను చెప్తున్నాను, విక్టరీ సంఘములో దేవుని సాక్షిగా మీరు అద్భుతంగా దేవుని చేత సృష్టించబడ్డారు. గొప్ప శక్తి సామర్థ్యాలతో సృష్టించబడ్డారు, టాలెంట్తో సృష్టించబడ్డారు. కానీ నాదేముందిలే, నాకేం రాదులే, నాకేం తెలియదులే అని చెప్పేసి లోపలే దాన్ని కుళ్ళబెట్టి సమాధి చేస్తున్నారు. అందువల్ల బద్ధకం వస్తుంది. బద్ధకమే దరిద్రానికి కారణమవుతుంది.